తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే వారికి 4 ఏళ్ల స్థానికత తప్పనిసరిని సుప్రీం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే వారికి 4 ఏళ్ల స్థానికత తప్పనిసరిని సుప్రీం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణాని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఈ విషయంలో సుప్రీంకోర్టు సమర్థించినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, స్థానికత పైన సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చిందనే చెప్పొచ్చు. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, అదేవిధంగా డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతూ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ నిబంధనను మాత్రం సుప్రీంకోర్టు అప్సైల్ చేసింది. 9వ తరగతి నుంచి, అంటే అక్కడ కనుక వైద్య విద్య, అదేవిధంగా ఇతర కాలేజీల్లో, అదేవిధంగా ఇంజనీరింగ్ ఈ కాలేజీల్లో సీట్ సంపాదించాలంటే, అడ్మిషన్ సంపాదించాలంటే ఖచ్చితంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా తెలంగాణలో చదవాల్సిందే అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోను కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. జస్టిస్ సిజై, జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చింది. గతంలో మనం చూసాం, తెలంగాణ హైకోర్టు ఈ యొక్క స్థానికత పైన తెలంగాణలో వరుసగా 4 ఏళ్ళు చదువుకున్నా లేకపోయినా తెలంగాణ వాడైతే, తెలంగాణ నివాసి అయితే తప్పకుండా వైద్య రంగానికి సంబంధించి ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఎంబీబీఎస్ లో యూజీ పీజీలకు సంబంధించి వాటికి ఈ యొక్క స్థానికత వర్తించదు. వాళ్లకు ఎక్కడ చదువుకున్నా సరే స్థానికులైనా వేరే, అంటే కొంత మెరుగైనటువంటి విద్య కోసం వేరే రాష్ట్రంలో చదువుకున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం అడ్మిషన్లు ఇవ్వాల్సిందే అంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది తీర్పు. ఆ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన విచారించినటువంటి సిజై ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చింది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఊరటనే చెప్పొచ్చు. అంతేకాకుండా స్థానికతకు సంబంధించి ఈ విధంగా బయట చదువుకున్న వారికి అక్కడ తెలంగాణ వాసులు అయితే ఇవ్వాలి అన్న నిబంధన కనుక పక్కన పెడితే ఇది అక్కడ చదువుకున్న వారికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుందంటూ తెలంగాణ ప్రభుత్వం వాదన వినిపించింది. ఆ వాదనని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని చెప్పొచ్చు. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి అంటూ ఈరోజు విశ్వాసమైనటువంటి తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో, ఈ అంశంపై ఇచ్చినటువంటి జీవోను సుప్రీంకోర్టు సమర్థించింది. రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి, అదేవిధంగా డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా పక్కన పెట్టింది. ఇక 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా తెలంగాణలో చదవాల్సిందే. అలా చదివిన వారికి మాత్రమే ఈ స్థానికత వర్తిస్తుందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. థ్యాంక్ యూ కృష్ణ.